హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూనిక్ వ్లాగ్స్ విత్ అను. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో మీతో షేర్ చేయాలి అని అనుకుంటున్నాను. దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఎస్, మీరు థంబ్నెయిల్లో చూసినట్టు చాలామంది పేరెంట్స్ లైక్ మదర్స్ బేబీస్కి ఎంత ఫీడ్ చేసినా, అంటే మనకి పాలదాయ పిల్లలు ఉంటారు కదా 0 to 6 months వరకు, ఆ బేబీస్కి ఎంత ఫీడ్ చేసినా మనం అస్సలు చెబ్బిగా అవ్వట్లేదు అని ఒక టెన్షన్ ఉంటుంది. అసలు పాలు తాగుతున్నారు కానీ అసలు ఎందుకు చెబ్బి అవ్వట్లేదు, ఎందుకు వాళ్ళ గ్రోత్ ఉండట్లేదు అని చాలామంది సఫర్ అవుతుంటారు. నేను కొన్ని టిప్స్ అయితే ఈరోజు షేర్ చేస్తాను. ఒకసారి ఇలా ట్రై చేయండి, మంచి గ్రోత్ అయితే ఉంటుంది. సో ఏంటి అంటే, మనం బ్రెస్ట్ మిల్క్ ఇచ్చినప్పుడు మన మిల్క్లో 2 types ఆఫ్ మిల్క్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఫామ్ మిల్క్, ఇంకోటి హిండ్ మిల్క్ అని ఉంటుందన్నమాట. ఫామ్ మిల్క్ వచ్చేసి లైట్ వాటరిష్గా ఉంటాయన్నమాట. మనము అబ్జర్వ్ చేస్తే ఒక 3 hours పాటు మనం బేబీకి మిల్క్ ఇవ్వకుండా ఉంటే మన బ్రెస్ట్ అనేది టైట్ అయిపోయి అప్పుడు మనం ఫీడ్ చేసినప్పుడు ఫాస్ట్గా వస్తాయి చూడండి వాటరీగా మిల్క్. ఆ మిల్క్ని ఫామ్ మిల్క్ అంటాము. అలాగే వాళ్ళు తాగిన అంటే ఆ మిల్క్ అంతా అయిపోయిన తర్వాత మనకి కొంచెం లైట్ థిక్గా వస్తాయి చూడండి, వాటిని హిండ్ మిల్క్ అని అంటాము. యాక్చువల్గా 2 మిల్క్స్లో మంచి న్యూట్రిషన్ వాల్యూస్ అయితే ఉంటాయి. నేను ఆ మిల్క్ వేరే ఈ మిల్క్ వేరే అని చెప్పాను. 2 మిల్క్ మంచివే. కాకపోతే మనకు బేబీ వెయిట్ గెయిన్కి యూజ్ అయ్యేది బాగా హిండ్ మిల్క్ అన్నమాట. ఫామ్ మిల్క్ ఏంటి అంటే అలా న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉంటాయి, ఫ్యాట్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ హిండ్ మిల్క్లో ఏంటి అంటే న్యూట్రిషన్స్ ఉంటాయి, ఫుల్గా ఫ్యాట్ కూడా ఉంటుంది. కాబట్టి మనకు బేబీకి కావాల్సింది కూడా ఫ్యాట్ వస్తేనే వాళ్ళకి వాళ్ళ మజిల్ డెవలప్మెంట్ కానీ బేబీ వెయిట్ గెయిన్ కానీ ఉంటుంది. సో బేబీకి బాగా యూజ్ అయ్యేది చెబ్బీగా కావడానికి ఫ్యాట్ అన్నమాట. ఆ ఫ్యాట్ అనేది మనకి హిండ్ మిల్క్లో ఉంటుంది. కాబట్టి మనం ఫీడ్ చేసేటప్పుడు ఒక్కసారి కొంచెం ఆలోచించి ఫీడ్ ఇవ్వండి. ఎలా అంటే, ఫస్ట్ బ్రెస్ట్ అనేది టైట్గా అయినప్పుడు ఒకసారి ఏం చేయాలంటే, ఫస్ట్ వాటరీగా వస్తాయి కదా ఆ మిల్క్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక క్లాత్లో కానీ లేదంటే ఒక గ్లాస్లో కానీ ఫస్ట్ కొంచెం ఎక్స్ప్రెస్ చేసేసేయండి. ఎక్స్ప్రెస్ చేసి అవి థిక్గా వస్తున్నాయి అనుకున్నప్పుడు బేబీకి ఫీడ్ ఇవ్వండి. ఆ మిల్క్ బేబీకి చాలా బాగా వెయిట్ గెయిన్కి యూజ్ అవుతాయి అన్నమాట ఆ మిల్క్ అనేది. ఈ టిప్ ఒకసారి ట్రై చేయండి, చాలా వరకు వర్కౌట్ అవుతుంది, చాలా మందికి కూడా వర్కౌట్ అవుతుంది. హిండ్ మిల్క్ ఏంటి అంటే వాటరీగా ఉంటాయి కాబట్టి అవి తాగేలోపే వాళ్ళ స్టమక్ అనేది ఫుల్ అయిపోతుంది. ఈ హిండ్ మిల్క్ తాగలేరు అన్నమాట. ఫామ్ మిల్క్ ఏదైతే ఉంటుందో అది మాత్రము వాళ్ళు టమ్మీ అనేది ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనం ఒక 2 hours పాటు పాలు ఇవ్వకపోతే బ్రెస్ట్ అనేది టైట్ అయిపోయి ఫుల్ ఫోర్స్గా వస్తాయి కదా ఆ పాలు, చాలా ఎక్కువ క్వాంటిటీలో వస్తాయి అన్నమాట. అవి ఆ పాలు తాగేసే వరకే వాళ్ళకి టమ్మీ అనేది ఫుల్ అయిపోయి ఈ హిండ్ మిల్క్ ఏదైతే ఉంటుందో దాన్ని అవాయిడ్ చేస్తారన్నమాట. అందుకోసం అని చెప్పేసి మీరు ఏం చేయాలంటే, నెక్స్ట్ ఇట్లా ఫీడ్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఈ బ్రెస్ట్ అనేది టైట్గా అయిపోయినప్పుడు ఫస్ట్ ఈ ఫామ్ మిల్క్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్ప్రెస్ చేసేసి మనకు లైట్గా ఎప్పుడైతే థిక్ అవుతున్నాయి అనిపిస్తుందో అప్పుడు బేబీకి ఫీడ్ చేయండి. ఫ్యాట్ అనేది బేబీకి మంచిగా అందుతుంది అన్నమాట. అప్పుడు బేబీ వెయిట్ గెయిన్ కూడా చాలా బాగా ఉంటుందన్నమాట. సో ఒకసారి టిప్ ట్రై చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది అన్నమాట. నాకు కూడా పర్సనల్గా మంచిగా వర్కౌట్ అవుతుంది. నేను కూడా సేమ్ అదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నాను. ఇన్ కేస్ బ్రెస్ట్ టైట్ కాకుండా నార్మల్గా ఉంది, మరీ ఇట్లా లూజ్గా కాకుండా జస్ట్ నార్మల్గా ఉంది అని అనుకుంటే కనుక ఫీడ్ ఇచ్చేసేయండి. ఇన్ కేస్ బ్రెస్ట్ టైట్గా ఉంది బాగా అని అనుకున్నప్పుడు మాత్రం ఈ హిండ్ మిల్క్ వస్తుంది ఈ ఫామ్ మిల్క్ వస్తుంది. ఆ ఫామ్ మిల్క్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం తీసేసి ఎప్పుడైతే హిండ్ మిల్క్ రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఫీడ్ ఇవ్వండి మీరు. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. అలాగే చాలా యూజ్ కూడా అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఏమాత్రం స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.